హాయ్ ఫ్రెండ్స్, మేము అమ్మవారి ప్రసాదం కోసం 3 కేజీల రైస్తో పులిహోర చేయాలనుకుంటున్నాము. అందుకోసం ముందుగా వేరుశనగ నూనె 700 గ్రాములు తీసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 15 ఎండుమిర్చి వేసుకొని దూరగా వేపుకోవాలి. కలుపుకుంటూ వేపుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. తీసేసిన తర్వాత ఒక 50 గ్రాములు ఆవాలు వేసుకోవాలి. యాభై గ్రాములు పచ్చిశనగపప్పు, 50 గ్రాముల మినప్పప్పు, మాడిపోకుండా కలబెట్టుకుంటూ వేపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత మనం 100 గ్రాముల జీడిపప్పు వేసుకోవాలి. అన్నిటిని బాగా కలుపుకుంటూ వేపుకోవాలి. అవి బాగా వేగాలి. మేము ముందుగానే 3 కేజీల అన్నం ఉడికించి పక్కన పెట్టుకున్నాము. అవి వాటిని తీసి అన్నంలో వేసుకున్నాము. 1/2 కేజీ పల్లీలు, కలుపుకుంటూ బాగా వేపుకోవాలి. ఇవి వేగుతూ ఉండగా మనం ముందుగా తీసి పెట్టుకున్న జీడిపప్పు వీటన్నిటిని అన్నంలో కలుపుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. పల్లీలు తీసుకున్న తర్వాత ఒక 15 పచ్చిమిర్చి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. మేము ముందుగా 1/2 కేజీ చింతపండు తీసుకొని నానబెట్టుకొని గుజ్జు తీసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఆ పులుసుని అందులో వేసుకుంటున్నాం. ఒక 100 గ్రాముల ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. మనకి రుచి కోసం కొంచెం బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకోవడం వల్ల పులిహోర మంచి టేస్టీగా ఉంటుంది. మనం ముందుగా తురుముకున్న అల్లం వేసుకోవాలి. చింతపండు పులుసు బాగా ఉడకనివ్వాలి. ఆయిల్ పైకి వచ్చేలాగా ఉడికించుకోవాలి. మనం ముందుగా తీసి పెట్టుకున్న పల్లీలు అన్నంలో వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. అప్పుడే కరివేపాకు కూడా వేసి కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా పులుసు వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. కట్ చేసుకుని కొత్తిమీర వేసుకోవాలి. ముందుగా పెట్టుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి. ఉప్పు కనుక చాలనట్లయితే కొంచెం మీకు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న దాన్ని మేము తీసుకెళ్ళడానికి ఒక దాంట్లో వేసి పెట్టుకున్నాం. ఇది మా ఊరి వేణుగోపాల స్వామి గుడి. ఇక్కడ అమ్మవారిని అలంకరించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.